హలో అండి, అందరికీ నమస్తే. మధ్యప్రదేశ్లోని తార్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన గురించి మీకు తెలిసే ఉంటుంది. నిజంగా చాలామంది ప్రజెంట్ వచ్చేసి అయితే పెళ్లి చేసుకోవాలంటే కూడా భయపడుతున్నారు. అరే ఏమైందిరా బాబు, ఎక్కడ చూసినా కూడా ఎవరొకరు ఏదో విధంగా అయితే భర్తనైతే లేపేస్తూ ఉన్నారు, మనం చూస్తూనే ఉన్నాం. సో ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఈ సంఘటన చూస్తే మాత్రం నిజంగా షాకింగ్ అనిపిస్తుంది మీకు. భర్త నల్లగా ఉన్నాడని చెప్పేసి ఆ భార్య అయితే ఆయనని మట్టు పెట్టింది. నిజంగా చెప్పుకోవడానికి ఎంత సిగ్గుచేటు అంటే ఇంకా అసలు వాళ్ళని ఏమనాలో కూడా అర్థమవుతుంది ఇలాంటి వాళ్ళని ముఖ్యంగా. సో ఏంటంటే తార్ జిల్లాలో జరిగిన ఒక ఊర్లో జరిగిన సంఘటన. ఆమె పేరు వచ్చేసి ప్రియాంక. ఒక మంచి కుటుంబం, అసలు వాళ్ళ బిజినెస్లు తప్ప ఏం తెలియదు, వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటూ సంతోషంగానే ఉన్నారు. వాళ్ళకి పెళ్ళై దాదాపు వాళ్ళు చిన్న వయసులోనే పెళ్ళైందంట. 20 సంవత్సరాలు ఉన్నప్పుడే పెళ్ళైందంట. ఇప్పుడు దాదాపు 32 అటు ఉంటుంది. అంటే 12 సంవత్సరాల తర్వాత ఈ సంఘటన జరిగింది. మరి అప్పటి నుంచే ఈమెకైతే అతను నల్లగా ఉన్నాడు, ఇష్టం లేదు అని అనేదంట ప్రతిసారి. ఈ ప్రియాంక అనే అమ్మాయి, కృష్ణ అనే వ్యక్తి అయితే కష్టపడి తను ఇక వర్క్ చేయడము, ఆ వ్యాపారాలు చూసుకుంటా మంచిగా డబ్బులు సంపాదించడం, ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. కానీ మీకు ఏంటంటే ఒక షోక్ అన్నట్టు, ఇంకా నేను అందంగా ఉంటాను, నేను మాధురి దీక్షిత్లా ఉంటాను, నీలాంటి వాడికి నేను పెళ్లి చేసుకొని నేను జీవితం నాశనం చేసుకున్నా అని చెప్పేసి ఇలాంటి మాటలు ఎప్పుడు పొడుస్తున్నట్టు అంటున్నానంట ఈ కృష్ణని. అసలు నిజంగా ఈ మాటలు ఎప్పటి నుంచో జరుగుతూనే ఉన్నాయంట. కొన్ని రోజుల క్రింద, ఒక 4-5 రోజుల క్రింద ఏమైందంటే ఇంకా ఆయన ఇంకా ఫైనల్గా అయితే ఇంకా పంపించేసింది ఈ అక్క. ఏం చేసిందంటే నైటే, అసలు ఆ స్క్రిప్ట్ కూడా చెప్తే మీరు కూడా షాక్ అయితే ఏం జరిగింది అనేది. అంటే ఇంకా నైట్ కరెక్ట్గా అర్ధరాత్రి 12 గంటల నుంచి 1 గంటల మధ్యలో అయితే ఒక ప్లాన్ చేసింది. సో ఏంటంటే చేతులు కట్టుకొని మొత్తం మీద అయితే ఒక పర్సన్కి 50,000 రూపాయలు ఇచ్చేసి, ఈమె ఒక పర్సన్ అంటే కమలేష్ అనే వ్యక్తికి ఈమెకి వివాహేతర సంబంధం ఎప్పటి నుంచో నడుస్తూనే ఉందంట. అది తెలిసినా కూడా పరువు పోతుంది అని చెప్పేసి భర్త సైలెంట్గా ఉన్నాడంట. తను చేసిన పాపం తప్పేందంటే ఇదే, పోనీలే అమ్మ అని వదిలేసిండా, అది నిజంగా తన మెడకు ఉరే బిగుసుకుంది. తర్వాత ఏమైందంటే అర్ధరాత్రి 12 గంటల నుంచి 1 గంటల మధ్యలో ఈ కమలేష్ అనే వ్యక్తి ఇంకొక పర్సన్ సురేంద్ర అనే పర్సన్తో వచ్చేసి అర్ధరాత్రి పూట గుడ్డలితో, అంటే ఈమె ఆల్రెడీ వాళ్ళకి ఇంటి ఇచ్చింది అన్నట్టు, ఈమె మొబైల్ నుంచి మెసేజ్ పెట్టింది ఆయన పడుకున్నాడు అని చెప్పేసి. సో మెసేజ్ పెట్టంగానే ఆ మెసేజ్ చూసుకొని వాళ్ళు 12 నుంచి 1 o'clock మధ్యలో వచ్చేసి మంచి నిద్రలో ఉన్నాడు. డోర్ తెరిచిపెట్టింది. ఒక్కసారిగా వచ్చేసి అతని మెడ మీద గుడ్డలతో కొట్టగానే అతను చనిపోయాడు. ఇంకా అది కన్ఫర్మ్ చేసుకున్నాక ఒక డ్రామా స్టార్ట్ చేసారు అన్నట్టు. ఇంకా ఈమె చేతులు కట్టేసుకొని ఉంది. ఇంకా అక్కడ అరుపులు అది ఇది వినపడంగానే అయితే వీళ్ళని పంపించేసింది. అరుపులు అవి ఇవి వినగానే అందరు పక్కన వాళ్ళు వచ్చిర్రు. వాళ్ళ అత్త మామ కూడా కొంచెం దూరంలోనే ఉంటారంట. సో వాళ్ళు కూడా వచ్చిర్రు. వాళ్ళు వచ్చేసరికి ఈమె చేతులకి తాళ్ళు అవి ఉండేసరికి అవన్నీ ఇప్పిరు. ఏమైంది అని అడిగితే ఈమె సావిత్రి నటన చూపించిందంట. అందరు షాక్ అంట. దొంగలు వచ్చిర్రు, ఇట్లా అన్ని బంగారం అన్నీ దోచుకొని పోయారు, మా ఆయనని ఇట్లా చంపేసారు అని చెప్పేసి అయితే ఏడుస్తూ ఉందంట. ఇంకా నిజమేనేమో అనుకొని ఇంకా వాళ్ళ బంధువులు అందరూ ఏడుస్తూ ఉన్నారు. ఇది జరుగుతూ ఉంది. ఇంకా ఎంతకైనా పోలీసులు ఊరుకోరు కదా. పోలీసులు అసలు ఏం జరిగింది అనేది అయితే తేల్చేస్తారు. ఎంత వీళ్ళు నిజం దాచడానికి ఎంత ట్రై చేసినా కూడా పోలీసు అయితే ఊరుకోరుగా. సో ఇక్కడే పోలీసులకు ఒక డౌట్ కూడా వచ్చింది. ఈమె ఏడుస్తూ ఉంది, బంగారం పోయింది అని చెప్పేసి చెప్పడం వల్ల ఏమేమి పోయింది అని చెప్తే చాలా పోయినాయి నా బంగారం అని చెప్పేసి చెప్పిందంట. సో అవన్నీ రాసుకున్నారంట. రాసుకున్న తర్వాత పోలీసులు ఇంటరాగేషన్ చేస్తున్న టైంలో వాళ్ళకు డౌట్ వచ్చింది. అసలు ఏంటిది, ఈమె బంగారం పోయిందని చెప్పింది అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు వచ్చిరంట. వచ్చినప్పుడు ఆ బంగారం అంతా అక్కడే ఉందంట, కానీ పోలేదంట. మరి పోయిందని ఎట్లా చెప్తున్నావు నువ్వు అని అన్నసరికి ఆమె తడబడుతుందంట. సో ఇక్కడ ఏదో జరిగింది, ఏదో చేసింది అని చెప్పేసి అయితే వాళ్ళు ఫిక్స్ అయ్యారు. సో ఈమెను ఇంటరాగేషన్ ఎలాగైనా సరే అది చేయాలని చెప్పేసి పోలీసుని తీసుకోవడం చెప్పేసి వస్తే వాళ్ళ బంధువులు ఇంకా వాళ్ళందరినీ ఆపేసి ఊర్లో నుంచి అసలు పోలీసులను బయటకి, అంటే జీప్ వస్తుంది కదా, సో ఆ జీప్లో ఎక్కించుకున్న తర్వాత అసలు పోలీసులేరంట, అంత గొడవకు దిగిరంట. కానీ పోలీసులు వాళ్ళకి చెప్పారు, మేము ఏం చేయము, జస్ట్ ఒక మాటలు మాట్లాడి 1 గంటలో పంపించేస్తాము అని చెప్పేసరికి సరే అన్నారంట. తర్వాత తీసుకొని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి, ఏందమ్మా నయనతార, మరి నీ ఫోన్ సీజ్ చేసినాం కదా, మీ ఆయన ఫోన్ కూడా సీజ్ చేసినాం కదా, మరి నీ ఫోన్లో ఏంది 12 గంటల టైంలో ఒకరికి మెసేజ్ పోయింది, మరి మెసేజ్ ఏంటిది? అట్లనే దీంట్లో అంట ఈ కమలేష్ అనే వ్యక్తితో చేసిన శృంగారపు వీడియోలు ఫోటోలు కూడా ఉన్నాయంట. సో అది చూసిన తర్వాత ఇంకా 100% పోలీసులు కన్ఫర్మ్ అయ్యారు అన్నట్టు, ఈ లేడీయే భార్యనే భర్తని ఏదో వేసింది అని. సో ఆ వీడియోలో ఆ ఫోటోలు చూపించేసరికి షాక్ అయిపోయిందంట. షాక్ అయిపోయి ఏడ్చిందంట. ఏడ్చి నిజం చెప్పేసిందంట. నిజం అంటే ఇంకా ఈ కమలేష్ అనే వ్యక్తి వీళ్ళకు దూర బంధువు.
సో ఇంకా ఆమె ఎప్పటి నుంచో ఇంకా రీల్స్ చేయడము, వీడియోలు అప్లోడ్ చేయడము, నేను అందంగా ఉంటానని చెప్పేసి స్టేటస్లు ఫోటోలు పెట్టుకోవడము, జీన్స్లు టీషర్ట్లు అట్లా ఇట్లా అని చెప్పేసి మీరు రకరకాలుగా పెడుతుండేనంట. ఈ క్రమంలో ఏంటంటే ఈ కమలేష్ అనే వ్యక్తి కొంచెం క్లోజ్ అయిపోయి పరిచయం అయిందంట, దూరబంధువు ఎక్కడ ఒక ఫంక్షన్లో. సో అప్పటి నుంచి అంటారు వీళ్ళు రిలేషన్ మెయింటైన్ చేస్తూనే ఉన్నారంట. అయితే భార్య మళ్ళీ ఇంట్లో గొడవ పెట్టుకుని అమ్మగారింటికి వెళ్ళిపోతున్నాడంట. అమ్మగారింటికి వెళ్ళిపోయిన టైంలో ఒకరోజు ఇట్లా గొడవ పెట్టుకొని వెళ్ళిపోతే ఈ కమలేష్తో ఈమె లోపల ఇంకా రూమ్లో ఇంకా వాళ్ళు శృంగారంలో ఉన్నప్పుడు ఏమైందంటే భర్త డోర్ కొట్టేసి భార్యను పిలుస్తూ ఉంటే భార్య బయటకు వచ్చిందంట. ఆ వెంటనే షర్ట్ వేసుకొని ఆ అబ్బాయి వచ్చిందంట. అతను చూడంగానే షాక్, అసలు నువ్వెవరు, నీకు ఇక్కడేంటి పని అని చెప్పేసి. వాళ్ళ అత్త మామ కూడా లేరంట, అంటే పిల్లోళ్ళ అమ్మనాయన. అంటే అదంతా నీకెందుకు అని చెప్పేసి వెళ్ళిపోయిందంట. సో భార్య ఇక్కడ నుంచి వెళ్ళిపోతావా, మర్యాద ఉండదని చెప్పేసి తిట్టేసరికి పరువు పోతుందని చెప్పేసి తను సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోయినంట. సో అప్పటి నుంచి దాదాపు 4-5 సంవత్సరాల నుంచి చూడగా జరుగుతూనే ఉందంట. కానీ ఏం చేయలేని పరిస్థితి, సైలెంట్గా ఉన్నాడు. ఎందుకు లేక గొడవ అని. ఇతన్ని కనీసం ముట్టుకోనియకపోతుండంట. ఎందుకు అంటే నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు నీలాంటోడికి నేను నా అందాన్ని నాశనం చేసుకున్నాను, నిన్ను ప్రేమించి నీ అదృష్టం కొద్దీ నేను దొరికినా, నా దురదృష్టం కొద్దీ నువ్వు దొరికినావు అని చెప్పి సూటిపోటి మాటలతో అయితే అతను హింసించేదంట ఈ మహాతల్లి. ఇంకా ఈ నటి సావిత్రి చేసిన యాక్టింగ్కి ఇంకా ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిందే మనం పక్క. సో ఇమీడియట్గా పోలీసులకు అయితే దొరికిపోయింది. సో ఇదంతా ఇలా జరిగిందని చెప్పిందంట. మెయిన్గా మనకు తెలిసింది ఏంటంటే ఒకటే, అబ్బాయి నచ్చలేదు. మరి నచ్చలేనప్పుడు డివోర్స్ ఉంటాయి, పెద్దల సమక్షంలో మాట్లాడి నేను ఉండను అని చెప్పి వెళ్ళిపోవచ్చుగా. ఈమెకు పిల్లలు కూడా ఉన్నారు, 2 పిల్లలు. వాళ్ళ భవిష్యత్తు ఏంటిది మరి? ఆ పిల్లలు అతను ఎప్పుడు కృష్ణ అనే వ్యక్తి ఈమె భర్త అనేటోడంట. పిల్లల కోసం మనం ఏదో ఒకటి చేద్దాము, వాళ్ళ కోసం మంచి లైఫ్ని ఇద్దాము, మంచి భవిష్యత్తుని ఇద్దాము, ఇలాంటివి చెయ్యకు అని చెప్పేసి కాళ్ళ వేల పడినా కూడా ఏం ఒప్పుకోలేదంట. ఇంత ఘోరంగా ఇంకా ఉంటే వీళ్ళని ఏమనాలి? మగాడు ఏం చేయలేడు. ఒక ఆడది ఇంట్లో, నిజంగా చెప్తున్నా నేను, ఒక ఆడది కనుక ఇంట్లో తప్పు చేస్తే కుటుంబమే నాశనం అయిపోతుంది తప్ప ఇంకేముండదు. ఇంకా భర్త అనేవాడు తప్పు చేసినా కూడా కనబడదు, కానీ భార్య అనేది తప్పు చేస్తే సంసారం అనేది నాశనం అయిపోతుంది. 10 మంది మాట్లాడుకుంటారు, విచ్ఛిన్నం అయిపోతుంది లైఫ్. నిజంగా చెప్తున్నా, క్షణిక సుఖాల కోసం అలవాటు పడకండి. వీళ్ళని చూస్తే అయితే నాకు అదే అనిపించింది, క్షణిక సుఖమే. ఈమె ఇతను నల్లగా ఉన్నాడని చెప్పేసి కొంతమంది ఇప్పటికి కూడా అక్కడక్కడ ఉంటారు. మనకు అవి బయటకు రాని ఉంటాయి చాలా వరకు. నల్లగా ఉన్నాడని, పొట్టిగా ఉన్నాడని, పొడుగు ఉన్నాడని ఏదో ఒక వంక పెట్టేసి నేను నీకు సరితూగానని చెప్పేసి వేరే వాళ్ళతో ఇలాంటి అక్రమ సంబంధాలు అయితే పెట్టుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకైతే నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, మారండి. ఇప్పటికైనా మీ భవిష్యత్తు కోసం, మీ పిల్లల కోసం మీరు ఇట్లాంటివి మాత్రం అసలు చేయకండి. ఎందుకంటే క్షణిక సుఖం కోసం మీకు జీవితాలే నాశనం అయిపోతాయి. అంతేగాని కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇలాంటివన్నీ బయటకు తీసుకొచ్చి నాకు ఆయన నల్లగా ఉన్నాడు, లేకపోతే ఈయన పొడుగున్నాడు, పొట్టి ఉన్నాడు, ఇట్లాంటివి ఏంది అసలు? సో ఈమె మొత్తం మీద అయితే ఇప్పుడు ప్రజెంట్ జైల్లో ఉంది. ఇంకా ఊచలు లెక్క పెట్టాల్సిందే ఇప్పటి నుంచి ఇంకా. ఎందుకంటే నిజంగా చాలామంది ఇట్లాంటివి చేసేటోళ్ళు ఈ మధ్య అయితే బాగా బయటకైతే వస్తూనే ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళకి ఎలాంటి బుద్ధి చెప్పాలో కామెంట్ కూడా చేయండి. ముఖ్యంగా అయితే ఎవరైతే సింగిల్స్ ఉన్నారో, పెళ్లి చేసుకోవాలనుకుంటారో అయితే నిజంగా గజగజ వణికిపోతున్నారు. మీరేం భయపడకండి భయ్య, అందరూ అట్లా ఉండరు. మంచి అమ్మాయిలు కూడా ఉంటారు, మంచి అబ్బాయిలు కూడా ఉంటారు. ఎనివే ఈ రేవతి మీద మాత్రం ఒక కామెంట్ చేయండి. జై హింద్, జై శ్రీరామ్.